ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, అందరికీ ನಮಸ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಈ ವಿಡಿಯೋ ಏನು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಇಲ್ಲಿ ನಾವು ಗಂಗಾ ಜಾತ್ರೆಗೆ ಪಳಂನೇರ್ ಹತ್ರ ಪೆದ್ದ ಪಂಜಾನಿಗೆ ಹೋಗ್ತಾ ಇದೀವಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಅದೇನು ಅಂದ್ರೆ ನಮ್ಮ ತಂಗಿಯವರು ಮಂಜುಳಾ ಅವ್ರ ಚಾನಲ್ ಅಂತ ಅವ್ರದ್ದು ದೊಡ್ಡ ಯೂಟ್ಯೂಬ್ ಇದೆ. ಅವರು ಬಂದ್ಬಿಟ್ಟು ದೊಡ್ಡ ಯೂಟ್ಯೂಬರು, ಮತ್ತೆ ಅದು ಆಶ್ರಮ ಫೌಂಡರ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಆಶ್ರಮದಲ್ಲಿ ಅವರೇ ಸ್ವಂತವಾಗಿ ಗಂಗಾ ಜಾತ್ರೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವ್ರದ್ದು ಮ್ಯಾರೇಜ್ ಡೇ ಕೂಡ ಹೌದು ಇವತ್ತು. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಮ್ಮ ಗ್ರಾಮಸ್ಥರು, ಪಂಚಾಯತಿ ಮೆಂಬರ್ಸು, ಪಂಚಾಯತಿ ಚೇರ್ಮನ್, ನಮ್ಮ ಮೀಡಿಯಾದವರು ಎಲ್ಲರೂ ಸಹ ಇಲ್ಲಿಂದ ಕರ್ನಾಟಕದಿಂದ ಆಂಧ್ರಗೆ ಹೋಗ್ತಾ ಇದೀವಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಇದು ನಮ್ಮ ವಿಡಿಯೋ ಇವತ್ತು ದಿವಸ. ಎಲ್ಲರೂ ಸಹ ಬರಬೇಕು, ಬರೋರು ಯಾರಾದ್ರೂ ಕೂಡ ಬನ್ನಿ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಆಶ್ರಮದಲ್ಲಿ. ತುಂಬಾ ಆಶ್ರಮ ದೊಡ್ಡದಾಗಿರುತ್ತೆ, ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ನೋಡೋಕೆ. ಒಂದು 50 ಮೆಂಬರ್ಸ್ ಶೆಲ್ಟರ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅವರು. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಆಶ್ರಮ ಬಂದ್ಬಿಟ್ಟು. ಫ್ರೆಂಡ್ಸ್, ಇಲ್ಲಿ ಪೆದ್ದ ಪಂಜಾನಿ ನೋಡಿ, ಜೀವದಾತ ವೃದ್ಧಾಶ್ರಮ ರೀಚ್ ಆಗಿದ್ದೀವಿ. ಅಲ್ಲಿ ಬೋರ್ಡ್ ಎಲ್ಲ ತಗೊಂಡಿದ್ದಾರೆ, ಕಟೌಟ್ ಎಲ್ಲ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ರೀಚ್ ಆಗಿದ್ದೀವಿ, ಒಳಗಡೆ ಹೋಗ್ತೀವಿ. ಆಶ್ರಮನ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ತೋರಿಸ್ತೀವಿ. ನಮ್ಮ ಸಿಸ್ಟರ್, ನಮ್ಮ ಮಂಜುಳಾ ಅವರು ಆಶ್ರಮ ಫೌಂಡರ್, ಅವ್ರನ್ನ ತೋರಿಸ್ತೀವಿ. ಮಂಜುಳಾ ಫೌಂಡ್ ಚಾನಲ್ ಅಂತ ಅವ್ರದ್ದು ಚಾನಲ್ ಇದೆ, ಯೂಟ್ಯೂಬರ್, ದೊಡ್ಡ ಯೂಟ್ಯೂಬರ್ ಅವರು. ಈಗ ಹೋಗೋಣ ಫ್ರೆಂಡ್ಸ್, ಒಳಗಡೆ ಹೋಗೋಣ, ಬನ್ನಿ. చాలా వరకు తెలుసు, కాకపోతే నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మన ఆశ్రమంలో అష్టస్తంభాల గంగమ్మ పండుగ చేస్తున్నాము. దానికి బంధుమిత్రులందరూ కూడా ఇంత మంచి మనసుతో వచ్చారు, చాలా చాలా సంతోషము. అదేవిధంగా గంగమ్మ పండుగ అనేదే కాదు, మా జంట తిప్పన్న గారు మంజుల జంట 35వ పెళ్లి రోజు సందర్భంగా ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశాము. మీ అందరూ ఆదరణ, అభినమానాలు అన్ని కూడా ఇట్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంకొక సందర్భంగా మీ అందరికీ కూడా ఇది వచ్చి నాకు చాలా రోజులైంది. మన యూట్యూబ్ ఛానల్ అండి, మంజులా పవర్ ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ సందర్భంగా మనకి గోల్డ్ బటన్ వచ్చింది. అది కూడా ఈరోజే మీ అందరి ముందు ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేస్తాను ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు మనకి 11 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది నా విజయం, నేను సాధించిన విజయం. యూట్యూబ్ లో నేను సాధించిన విజయం. ఎన్నో రాత్రి
విజయం ఇది. మీరందరూ బంధుమిత్రులందరూ కూడా దీనికి ఎంతో సపోర్ట్ చేశారు. నా వాయిస్ ఏదో ఏ విధంగా ఉందో అదే విధంగా నాకు సంతోషం కూడా ఉందన్నమాట. ఈ విజయానికి కారణం మీ అందరూ, పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు. సార్ మీరు సైడ్ రావాలా, సైడ్ వచ్చేయండి సార్. ఇక్కడ పని ಸರ್ ನೀವು ಸೈಡ್ ಹೋಗಿ ಸರ್, ಸ್ವಲ್ಪ ಬಂದ್ಬಿಡಿ ಸರ್, ಸೈಡ್ ಪ್ಲಸ್ ನಾನು ಮಾಡಿ ಸರ್, ಎಲ್ಲಿ ಡಿಸ್ಟರ್ಬ್ ಆಗುತ್ತಲ್ಲ ಅದಕ್ಕೆ ನಾವು ఈ విజయాన్ని సాధించడానికి నా కుటుంబ సభ్యులు, మా బంధుమిత్రులు, నా అభిమానులు అందరూ కూడా దీనికి ఎంతో సపోర్ట్ చేశారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో చిన్న స్థాయి నుండి ఈ స్థాయికి ఎదిగానండి. ఈ స్థాయిలో నేను ఉన్నానంటే ప్రతి దానికి ఇక్కడ ఉన్న పేరు కూడా వర్తిస్తున్నాను అనమాట. పేరు పేరున కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను మరొకసారి కూడా. నాకు ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయండి. మా చెల్లెలు మా మరిది హ్యాపీ యానివర్సరీ 35 years. ఇట్లే సంతోషంగా వాళ్ళు ఉండాలి ఎప్పుడు. పర్లేదు ಸ್ವಲ್ಪ ಕಮ್ಮಿ. హ్యాపీ యానివర్సరీ చెప్పండి. హ్యాపీ యానివర్సరీ 35 years యానివర్సరీ. నా జీవితంలో ఎంతో సపోర్ట్ గా ఉన్న మా వారికి నువ్వు తినేది అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే, ఇక్కడ నేను వచ్చి నా పేరు మంజుళా యాదవ్. నేను పెద్ద యూట్యూబర్ని. మన యూట్యూబ్ ఛానల్లో 11 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అదంతా కూడా ఆ యూట్యూబ్ ఛానల్ అనేది మొత్తం సోషల్ సర్వీస్ ద్వారానే రన్ అవుతుందండి. మొత్తం దాంట్లో మేము సోషల్ సర్వీస్ నేనేమేమి చేస్తున్నాను అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాను అనమాట. చాలామంది అభిమానులు, అదేవిధంగా బంధుమిత్రులు, మీడియా మిత్రులు అందరూ కూడా ఎంతో అభిమానంగా నన్ను ఈ స్థాయికి, చిన్న స్థాయి నుండి ఈ స్థాయికి తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఇంకా ఈరోజు ఇక్కడ చాలామంది వచ్చారు. ఏం సందర్భం అంటే, మన ఆశ్రమంలో గంగమ్మ గుడి కట్టుకున్నాం అనమాట. గంగమ్మ గుడి అయితే నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడైతే మాత్రం గంగమ్మ పండగ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ గంగమ్మ జాతర చేసుకుంటాము. ఈసారి అయితే మాత్రం గంగమ్మ పండగ అయితే చేశాము. దానికి బంధుమిత్రులు అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం. ఇంకా గంగమ్మకి రాత్రి నామకరణం చేశాము, దీపాలు పెట్టాము. చాలా రంగరంగ వైభవంగా పండగ అనేది జరుపుకున్నాము. గంగమ్మకి నామకరణం ఏం చేశామంటే, అష్టస్తంభాల గంగమ్మ గుడి అనేది కడుతున్నాం కాబట్టి అమ్మకి, అమ్మవారికి గంగమ్మ, అష్టస్తంభాల గంగమ్మ అని పేరు పెట్టామన్నమాట. ఇక్కడ మన వచ్చిన మీడియా మిత్రులందరూ కేజీఎఫ్ నుండి వచ్చారు. చాలా సంతోషం. కేజీఎఫ్ అంటేనే నాకు ఒక బంధం ఉందన్నమాట. ఆ బంధం ఏమంటే, మా అమ్మమ్మ గారు వాళ్ళ ఊరు కేజీఎఫ్. మా అమ్మమ్మ గారు ఊరు. నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా చేయగలుగుతున్నానంటే అక్కడ నేర్చిన విద్యే. అక్కడ కూడా రావాలనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. నేను చదివిన స్కూల్కి, నేను చదివిన ప్లేసెస్ అంతా కూడా నా వంతు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. ఇది ఈరోజు ఈ పూట మన వీడియో. మీరందరూ కూడా ఎంతో మంచి మనసుతో, మంచి సంకల్పంతో నా మాటలు ఎంతో ఓపికగా విన్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా మాట నేను ఇది చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.